0% commission, low and fair prices. Download Volta app now. Enjoy Voltastic rides. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పొత్తులకి సంబంధించి తుది అధ్యాయం దగ్గరకు వచ్చేసినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ చేరుకున్నారు. అనూహ్యమైనటువంటి పరిణామాలు, వరుస భేటీలు, అలానే తెలుగుదేశం జనసేన సీట్ల ప్రకటన, రెండో దఫా సీట్లపైన కసరత్తు చేయడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి తరుణంలోనే ఢిల్లీలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే 2 రోజులుగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కోర్ కమిటీల సమావేశాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బీజేపీ నాయకత్వం కూడా ఢిల్లీ వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడికి అలానే పవన్ కళ్యాణ్కి పిలుపు వస్తుందనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. తాజాగా చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఈరోజు రాత్రికి ఆయనతో అమిత్ షాతో భేటీ జరిగే అవకాశం ఉందనేటువంటి విషయం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు రిసీవ్ చేసుకున్నారు. అలానే రఘురామకృష్ణరాజు మిగతా వాళ్ళందరూ కూడా స్వాగతం పలికినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడుకి అలానే తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అంశాలు, ఇన్ఫర్మేషన్ బట్టి చూస్తే కనుక బీజేపీతో పొత్తు ఖరారైపోయింది. 5 ఎంపీ సీట్లు అలానే 8 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సుముఖత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దాదాపుగా ఈ నంబర్కి 1 సీటు అటు ఇటుగా ఒప్పుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి వాదన వినిపిస్తుంది. బీజేపీ నాయకులు 10 అసెంబ్లీ సీట్లు అలానే 6 లోక్సభ స్థానాలు అడిగేటువంటి అవకాశం ఉంది. ఫైనల్గా క్లోజ్ చేస్తారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇది కనుక క్లారిటీ వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ వెళ్ళినట్టు, అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా 3 పార్టీల కూటమి ఏర్పడినట్టు 2014లో జరిగినటువంటి పరిణామాలు. దాదాపుగా అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి వైఎస్ఆర్సీపీ ఒక్కటే ఒకవైపు ఉండేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్, వామపక్షాలు మరొక కూటమిగా ఉండే అవకాశం ఉంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమిగా పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే సీట్ల సర్దుబాటుకు సంబంధించి గత కొంతకాలంగా వివిధ రకాల చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనూహ్యంగా చంద్రబాబు నాయుడుకి పిలుపు వచ్చిందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకోవడం, ముఖ్యంగా బీజేపీ గుర్తుపైన ఎంపీల్ని గెలిపించుకోవడం అనేది ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే కర్ణాటకలో ఉన్నటువంటి 28 లోక్సభ స్థానాలకి 28 గెలవాలనేటువంటి టార్గెట్ పెట్టుకోవడం, అలానే తెలంగాణలో ఉన్నటువంటి లోక్సభ స్థానాల్లో కనీసం 8 నుంచి 10 స్థానాలు గెలవాలనేటువంటి టార్గెట్ పెట్టుకోవడం, మరోవైపు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా తమ వంతుగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే కూటమి కట్టడానికి ఆస్కారం ఉన్నటువంటి రాష్ట్రాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. ఆ క్రమంలోనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఆంధ్రప్రదేశ్లో రావడం దాదాపుగా ఖరారైపోయినటువంటి పరిస్థితి. ఇక ఒకవేళ 5 సీట్లకు కనుక ఒప్పుకుంటే ఏ సీట్లను ఇవ్వచ్చు అనేటువంటి సంకేతాలు ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో కూడా వివరించినటువంటి పరిస్థితి ఉంది. వీలైనంత వరకు ఒక అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్తాం అనేటువంటి మాట చెప్పారు. ఇప్పటికే అసెంబ్లీ సీట్లకు సంబంధించి జనసేన 24 సీట్ల ప్రకటన చేసేసింది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి 94 సీట్ల ప్రకటన చేసేసారు. ఇక 57 సీట్లు పెండింగ్ ఉన్నాయి. ఇందులో నుంచే 10 సీట్ల వరకు బీజేపీకి కేటాయించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే లోక్సభ స్థానాల విషయంలో జనసేనకి 3 లోక్సభ స్థానాలను ఇప్పటికే తెలుగుదేశం కేటాయించింది. ఒకవేళ 5 సీట్లకు కనుక బీజేపీ ఫిక్స్ అయితే 8 సీట్లలో మిత్రపక్షాలు పోటీ చేస్తే మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసేటువంటి అవకాశం, అంటే 17 సీట్లలో తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులు నిలబెట్టేటువంటి అవకాశం ఉంది. సో ఈ కండిషన్స్ అన్నిటికీ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా సుముఖత వ్యక్తం చేసిన తర్వాతే బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందనేటువంటి సంకేతాలు వినిపిస్తున్నాయి. ఒక్క రోజులో అంటే ఒక 24 గంటల్లో ఈ సస్పెన్స్కి తెరపడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.